వెళ్ళబోతున్నారు కనుక దేవుని దాసుడు అభిషక్తులైన దైవజనులు ఆయా ప్రాంతాల్లో బహుబలంగా ప్రభు కొరకు వాడబడుతున్న దైవజనులు దాసు గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమతో మనం చేస్తాం. దగ్గరగా చెప్పలు కొడతారా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నన్ను ప్రేమతో ఈ ప్రాంతంలో సువార్త చేయడానికి ఆహ్వానించినటువంటి ఆలోచన చేసి ముందుగా ఈ ప్రాంతంలో సువార్తను ప్రకటించాలని ఒక మంచి మనసుతో ఈ ప్రాంతం పట్ల భారము కలిగిన దైవజనులు ఎంతవరకు నడిపించారు కదా ఫాదర్ ప్రసన్న కుమార్ గారు. అప్పటికి మేము మాట్లాడుకున్నప్పటికీ ఇమ్మానియల్ గారికి ఇంకా తెలియదు. ఆయన ప్రతి నెల 66 ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు వారు చర్చిలో చక్కగా ప్రార్థన జరుగుతుంది. చక్కగా అప్పుడెప్పుడు అంటారు కదా, మీరందరూ ఒకటైపోయి నా మీద తిరుగుబాటు చేస్తున్నారా? ఆకాశమా, భూమి, నేను పిల్లలు పెంచి గొప్పవారినిగా చేసి వారి నా మీద ఇప్పుడు ఎందుకు భూకంపాలు, ఎందుకు కరువులు, ఎందుకు సునామీలు, ఎందుకు వరదలు, ఎందుకు తుఫాన్లు, ఎందుకు అకాల మరణాలు? ఎందుకో తెలుసా? మనుషులను పిల్లలను పెంచి దేవుడి పెద్ద చేసి వారిని పోషించి వారికి ఆహారమునిచ్చి నీరునిచ్చి వస్త్రమునిచ్చి పాప క్షమాపణిచ్చి రక్షణిచ్చి వారికి ఆదరణ ఇచ్చి శాంతినిచ్చి సమాధానాన్నిచ్చి ఆనందాన్నిచ్చి వారు అనుకున్న కోరికలు నెరవేరుస్తుంటే ఇవన్నీ అనుభవించి ఎవడి మీద తిరుగుబడుతున్నాడు తెలుసా? ఇవన్నీ ఇచ్చిన నజరేయుడైన యేసుకు విరోధంగా ఈ మనుషుడు తిరుగుబాటు చేస్తున్నాడా? ఎంత అన్యాయం అంటే ఇది. తిన్న ఇంటికి ఏం చేశాడట? వర్షాలకు పెట్టాడట. మీకు ఎంత బాధ ఉంటుందండి? మీ ఇంటిలో ఉప్పు తిని, మీ ఇంటిలో కారం తిని, మీ పెద్ద మీద పడుకొని మీ ఇల్లునంత అనుభవించి ఎవడైనా మీకు విరోధంగా మాట్లాడితే, మీకు విరోధంగా ఏదైనా కార్యం తలపెడితే మీరు ఎంత బాధపడతారో. మరి దేవుడికి బాధ ఉండదా? దేవుడి కోపమే, దేవుడి బాధే ఈ భూకంపాల, ఈ సునామీలో, ఈ కార్చిచ్చులో. వీడిని దేవుడు దీవిస్తే అమెరికా వాడిని, ఆ కాలిపోయిన గవర్నర్ అంటారు కదా, దేవుడు లేడురా, యేసుదేవుడు లేడురా, మనమే దేవునిమి. మరి చిన్న నిప్పట్టించాడు అంతే కాలిపోయిన. ఎంత అమెరికా గంటల్లో అమెరికా అగ్ని అంటే చాలా మంది అంటారు, మరి అమెరికాలో క్రైస్తవులే కదండి. వాడి క్రైస్తవుడే కానీ వాడు దీవించబడిన తర్వాత మతి తప్పి వాడే తిరిగి దేవుడు లేడనే గర్వాతుడైపోయాడా? దేవుడు ఎంత శిక్షేశాడండి? చిన్న కార్చి చేసి కాలిపోయిన తనడు, నువ్వు తెలివైనడు కదా, నాకంటే గొప్పడు కదా, నువ్వు బలవంతుడు కదా, 1000 కోట్లు నీకు ఉన్నాయి కదా, నువ్వు దేవతల్లో ఒకరిని ఫీల్ అవుతున్నావు కదా, నీ మంటను ఆరుపుకొని వదిలేసాడండి. ఇప్పటికీ ఆరుకొని ఆస్ట్రేలియా నుంచి ఫైర్ ఇంజిన్లు వస్తున్నాయి, కెనడా నుంచి ఫైర్ ఇంజిన్లు వస్తున్నాయి, అమెరికా నుంచి రేపో మాపో మన ఇంజిన్ కూడా అక్కడికి వెళ్ళలేమో ఆర్పనాకే. చిన్న నిప్పు పెట్టాడా? ఎంత నిప్పు? కరోనా అనేది చిన్న, అది ఎంతటది, ఎంతటా? మరి దానికి ఎందుకు భయపడిపోయావు? అది దేవుడు పంపించింది. 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. ఆయన ఓపిక ఎక్కువ. 10 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు కదా. నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమ మనకు లోకువాడు. చెప్పండి, తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి, చెప్పండి, తల్లిదండ్రుల ప్రేమ. అలాగే దేవుడి ప్రేమ ఈరోజు ప్రపంచానికి లోకం అయిపోయింది. అందుకు ఆకాశం ఆలకించు, భూమి సౌవ్యజ్ఞము. అప్పుడు భూమి అంటుందంట, ఏం దేవుడా నువ్వు ఎందుకు బాధపడాలి? ఒక్కసారి నువ్వు ఎలాగంటే మేము బ్రేక్ డాన్స్ చేసామంటే అయిపోయింది కదా. ఆకాశం అంటుందంట, ఎందుకయ్యా బాధపడాలి? ఒక్కసారి మేము అలా కిందకెళ్ళి దిగొచ్చేస్తాం. ఆకాశం కిందకి దిగొస్తే ఏమైనా ఉంటుందా? అయ్యారు 100 కేజీల మనిషి అప్పుడే పుట్టిన పిల్లోడి మీద పడితే పిల్లోడు ఉంటాడా? చెప్పండి. భూమి పెద్ద, ఆకాశం పెద్ద. అందుకే యేసుప్రభు గురించి ఒక పాట ఉంది. ఆకాశమహాకాశము అందుపైనున్న ఆకాశము, ఆకాశమహాకాశము అందుపైనున్న ఆకాశం పైన ఆ యేసుప్రభు నివాసం చేస్తున్నాడా? బైబిల్ చెప్తుంది, అంచె దినాల్లో ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. అంచె దినాల్లో మీరు పంపించిన శాటిలైట్లు నేలను కూలిపోతాయి. సూర్యుడు ఎర్రగా మారిపోతాడు, చంద్రుడు నలుపుగా, సూర్యుడు నల్లగా మారిపోతాడు, చంద్రుడు ఎర్రగా మారిపోతాడు. ఇప్పటికే
ఖగోళ శాస్త్రాలు చెప్తున్నాడు కదా, సూర్యుడు చుట్టూ ఏమేర్పడ్డాడ? బ్లాక్ హోల్స్. బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఈ రాత్రికాల సమయంలో అంతం సమీపంగా ఉంది. 2025 నుంచి అంతం ప్రారంభమవుతుంది. 2035, 55 లోపు ప్రపంచానికి అంతం ఉందని బైబిల్ చెబుతుంది. ప్రపంచంలో సైంటిస్టులు చెప్తున్నారు. మన భారతదేశంలో ఎన్ని భూకంపాలు ఉన్నాయట? 50, 2040, 35 లోపు జరుగుతాయట. మన సైంటిస్టులు హెచ్చరించారు. సునామీ ఉంది, విశాఖపట్నంకి హెచ్చరికలు జరిగాయి. అండమాన్ నికోబార్ దీవులో అగ్నిశిలలు ఎగిసి పడుతున్నాయట. 3 రాష్ట్రాలు 3 పట్టణాలు కనబడబట. అది కనుక తీవ్రం దానిస్తే అది 2035 లోపు ఎప్పుడైనా అది ఎగిరి పడొచ్చట, బలంగానట. మొన్నే అది బయటకు వచ్చిందట. అందుకని ఈరోజు ఇండియా హీట్ ఎక్కిపోతుంది. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి, హిమాలయాలు కరిగిపోతున్నాయి. ఇదంతా దేవుడి ఉగ్రత. ఎందుకు దేవుడు ఉగ్రత పాస్టర్ గారు అంటే, ఈ మనుషులు గురించి చూడండి. 20 గ్రంథం ఒకసారి బైబిల్ తెరుద్దాం. 20 గ్రంథం. ఎందుకు పాస్టర్ గారు మనుషుల మీద దేవుడికి ఎంత ఉగ్రత అని మీరు అడగవచ్చు. దేవుడికి స్తోత్రం. అడగడంలో తప్పులేదు ప్రియులరా. 7వ అధ్యాయం 25 వచనం చదువుతాను. మీ పితరులు ఐగుప్తు దేశ కింద నెల వస్తే నేను అనుదినమున పెందల కడ లేచి ప్రవక్తులైన సేవకులందరినీ మీ ఎద్దకు పంపుచూ వచ్చితిని. వారు నా మాట వెనుక ఉన్నారు, చెవియొగ్గుకున్నారు, తమ మెడను వంచగా మనసును కఠినపరుచుకుంటున్నారు. వారు తమ పితరుల కంటే, చూడండి ఏమంటున్నారు ఈ రోజున ప్రతి మనిషి ఏమని తెలిసిన, ఒరే ఆ కాలంలో పిల్లలు ఎవరో చెప్తే మాట్లాడినారు. ఈ కాలంలో పిల్లలు చిత్తకార్త పిల్లలు అంటున్నారు. ఏ పిల్లలట? ఇంతకుముందు ఎవడైనా ఒక 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే, 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే, ఒక అబ్బాయి మందు తాగుతున్నాడు. ఒరే నాన్న భయం లేదంటే, నువ్వు తాగట్లేదా? ఇది నీ సంపాదన, నేను సంపాదించుకోను, నేను తాగుతాను, నా ఇష్టం, నువ్వెవడం అన్నాడు. ఏమిటి ఎవరితో చెప్పుకుంటాడు ఈ తండ్రి బాధ? ఈరోజు చూడండి, ఒకసారి మా గురుగుడిపేట పక్కన కొరడపూడి ఉంది, ఒక సహోదరకు ఉండదు. ఆమెకు ప్రార్థన, ఇక్కడ మంచి కొల్లు ఎక్కడ దొరుకుతారో చెప్తావా, ఏ తాడు చెడు దొరు అన్నాడు. నన్ను నన్ను అడుగుతున్నాడు, ఇదేంటో తెలుసా నన్ను. అదేదో పుస్తకం నాకెందుకే, ఈ ఊరన్నగా చెప్పయా బాబు, ఇదేమైపోయింది మూట అన్నాడు. అన్నాడు కావాలంటే అడ్రస్ చెప్పిన నీకు కూడా ఏమైనా ఇస్తాను అన్నాడు. అన్నాడు బాబు నాకు ఎలా అలవాట్లేదంటే, ఎవడు అసలు నువ్వు మనిషిని అడిగాడు అన్న. కళ్ళు అలవాట్లేదా అంటే, ఎలాంటి మనుషులు కూడా ఈ ఊర్లో అంటే, వాళ్ళ ఊర్లో అందరూ తాగుతారేమో లెక్కనే. అది అంటే చూడండి, భయపడలేదు. నన్ను కింద మీద చూశాడు. వీడు ఏమైనా పాయింట్ పోయివా, ఇది మనిషా, గ్రహమా, ఎలియన్సా? ఇప్పుడు ఎలియన్స్ అన్నారు కదా. ఎలియన్స్ ఏంటి తెలుసా? బైబిల్ ఎప్పుడు చెప్పింది, దేవుని దూతల వారు. ఎలియన్స్ అంటే ఎవరండి? అక్కడెక్కడ ఎవరు కనపడుతున్నారట? ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాం. ఎలియన్స్ అట భూమి మీద ప్రజలతో త్వరలో యుద్ధం చేయబోతున్నారట. ఆకాశమందున దేవుడు వచ్చే ముందు ఇశ్రాయేలు ఓడిపోతుంటే తన దూతలు పంపించి ప్రపంచంలో అందరితో యుద్ధం చేయిస్తాడు. వాటిని ఈ సైన్స్ చెప్పింది, ఎలియన్స్ పెట్టింది, బైబిల్ చెప్పింది. దేవదూతలు ఉన్నారు, ఆకాశాల్లో ఉన్నారు, భూమికి ఆకాశాన్ని మధ్యన ఉన్నారు. ప్రతి ఆకాశానికి పైన దేవుడు తన దూతలు పంపాడు. అవి రహస్యంగా ఉంటాయి, అప్పుడప్పుడు కనపడుతున్నాయి మనుషులకి. దేవదూతలు, బైబిల్ చెప్పింది దేవదూతలు. సైన్స్ వాళ్ళు పేరు పెట్టి ఏంటట? ఎలియన్స్. వాటికి స్వయం శక్తి ఉందంట. స్వయం శక్తి ఉంది, దేవుడు వాటికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని దూతలు ఉన్నాయి. వాటితో పోరాడి యుద్ధం చేసి ఇంతవరకు ఏ నరుడు గెలవలేడు, గెలవపోడా. దేవుని స్తోత్రం చెప్తామా? అంటే ఇప్పుడు చూడండి, ప్రపంచం ఏమైపోయింది. పిల్లలు పెంచి పెద్ద చేసే దేవుడా, కానీ వీడు ఎవరికి ఎదురు తన్నుతున్నాడు? ముల్లికోనలకి. తన్నితే ఎవడ దగ్గరకు వచ్చుకుంటుంది? దేవుని స్తోత్రం చెప్దామా? 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 ఇప్పుడు ఈ సువార్త ఎందుకో తెలుసా? ప్రపంచానికి ఏముంది బాబు? ఒకసారి ఏమో మొన్న సాక్షి టీవీ ఏం చెప్పు చూడు. ఎందుకని ఒకవేళ మనం చెప్తే బైబిల్ క్రైస్తవులు చెప్పారంటారు. అంటే న్యూస్ ఛానల్ ఘోషిస్తున్నాయి. అక్కడ పేపర్ తీసి, హీత్రూ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్పోర్ట్.
తూర్పు పశ్చిమ దేశాలను కలిపే కీలకమైన ఈ విమానాశ్రయంలో రోజు కనీసం 1300 విమానాలు టేకాఫ్ ల్యాండ్ అవుతుంటాయి. అలాంటి విమానాశ్రయం కొన్ని గంటల పాటు స్తంభించిపోయింది. విమానాల టేకాఫ్ ల్యాండింగ్ నిలిచిపోయాయి. విమానాల రద్దు వాయిదాలతో ప్రయాణికులు కకావికలమయ్యారు. రోజు తిరక్క ముందే అంతా సర్దుకున్న విమానాల రాకపోకలు సాధారణంగానే సాగుతున్న ఒక చిన్న అగ్ని ప్రమాదం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒకనొక ట్రాన్స్ఫార్మర్ లోని 25,000 లీటర్ల కూలింగ్ ఆయిల్ కాస్త మండిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుసు. విద్యుత్ సరఫరాలో వచ్చిన అంతరాయం వల్ల పరిసరాల్లోని ఇల్లు, వ్యాపార కేంద్రాలు, హిత్రూ విమానాశ్రయం చీకట్లో చిక్కుకుపోయాయి. తగినన్ని జనరేటర్లు లేకపోవడంతో అధికారులు విమానాల రాకపోకలను తాత్కాలికంగా విమాన ప్రయాణం కూడా సేఫ్టీ కాదని పెద్ద పెద్ద పడవలు తయారు చేసుకొని ఉన్నాడు. అన్నీ కూడా ఏది సేఫ్టీగా లేదు. హల్లెలూయా. ఎప్పుడు ఏమి సంభవించిన ఎవరికే అని బైబిల్ చెప్పండి. నరుడా, రేపు ఏమి సంభవించిన నీకు తెలియదు. కాబట్టి మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, ఈ రోజే నీ సృష్టికర్త అయినా, నీ కొరకు ప్రాణం పెట్టినా, నీ కొరకు రక్తం సిందించిన, నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన, నిన్ను పుట్టించిన, ఆకాశాన్ని పుట్టించిన, భూమిని పుట్టించిన, సమస్తాన్ని పుట్టించి పెంచి పెద్ద చేసి పోషించి నీ పాపముల కొరకు రక్తం సిందించిన నజరేయుడైన యేసుక్రీస్తు నమ్ముకొని ఆయన పూజించి ఆయన ఆరాధించి నీ పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిని ప్రార్థన చేసుకో. అది దీనికి తేలిన ఫలితార్థం. ఆ అంతమున, ఆ అంచు దినమున ప్రభు మరలా తిరిగి వచ్చును. మూడో ప్రపంచ యుద్ధము తదనంతరం యేసు ప్రభువు లోకానికి వస్తారు. మూడో ప్రపంచ యుద్ధానికి ఎందుకు తొందర పడుతున్నారు అని అంటే, యేసయ్య భూమి మీదకి రావడం దగ్గరైపోయింది. యేసయ్య వచ్చే ముందు ఎన్ని సంభవిస్తాయి, ఇవన్నీ సంభవిస్తాయి. మూడో ప్రపంచ యుద్ధంలో అమెరికా బలహీన పడిపోద్దని బైబిల్ చెప్పింది. అమెరికా బలహీన పడిపోతే ఇజ్రాయెల్ మీదకి దేశాలన్నీ కూడా యుద్ధానికి వెళ్తాయి. ఇజ్రాయెల్ ఓడిపోతున్న సమయంలో ఆ రారాజు వస్తాడా, దూతలతో వస్తాడు. అప్పుడు తన ప్రజలు రక్షించుకొని మధ్య కాశములకి నజరేయుడైన యేసు తీసుకుపోవడానికి వస్తాడా. అందుకని వారిని గూర్చి తెస్సలోనిక పత్రికలో ఒక మాట చెప్పాడు. అది చెప్పి నేను ముగించుతాను, ప్రార్థన పూర్వకంగా ముగించుకోవచ్చు. తెస్సలోనిక రాసిన పత్రిక, తెస్సలోనిక రాసిన మొదటి చదవండి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ పత్రిక మొదటి అధ్యాయం, తెస్సలోనిక రాసిన పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో చక్కని మాట ఏముందో తెలుసా? మీ విశ్వాసం 5వ వచనం ముందు క్రైస్తవులకు చెప్తున్నాడు. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది, అందులో ప్రతి వాడును ఎదుటివాని ఎలా చూపు ప్రేమ అని చెప్పుతూ, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించిన శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తం మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమై చూసినది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల ప్రత్యక్షమై దేవుని నరిగిన వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరిచిన వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వస్తున్నాడంటే, క్రైస్తవ సంఘమా, నువ్వు దేవుడి కొరకు నిందలు, అవమానాలు, శ్రమలు పడుతున్నావా? ఒక దినాన ప్రభు నీకు వస్తున్నాడు. ఈరోజు శ్రమ పొందుతున్న నీవు ఆ రోజున ఆనందిస్తావు. ఈరోజు ఎవరైతే క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ బిడ్డల్ని, దేవుడి మందిరాల్ని, సువార్తల్ని ఆటంకపరుస్తూ బాధ పెడుతున్నారో ఈరోజు విషయం వాడితే తాత్కాలికంగా, కానీ నా యేసు ప్రభు వచ్చినప్పుడు భయంకరమైన తీర్పు వరకు తీరుస్తాడా. ఆ రోజు తీర్పు నుండి ఎంతటి వాడైనా తప్పించుకోలేడు. అందుకో పాట ఉంది, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ ఆ రోజు రాకముందే ఈ రోజే ఈ సువార్తను ప్రకటించమని మా యేసు ప్రభు మాకు చెప్పాడు, మనకి చెప్పాడు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఎవరైనా వినకపోని వెళ్ళి ప్రేమతో సువార్తను ప్రకటించండి, మంచి మాటలు చెప్పండి. వారు తెలియకే పాపం వారు వద్దంటున్నారు, కానీ దీని గురించి తెలిస్తే ఎందుకు వద్దంటారు చెప్పండి? ఎందుకు వద్దంటారు? తెలియకే పాపం.
హల్లెలూయా. ఈ సువార్తను ప్రకటించకపోతే మనకి శ్రమ. ఏ శ్రమ? భూ సంబంధమైన శ్రమ కాదు. ఆ రోజు తీర్పు దినాన నువ్వు నరకంలో పోతావు. ఆ శ్రమ నుంచి తప్పించబడడానికి మనం సువార్త ప్రకటించాలి. ఈ సువార్తను వినిన వాడు మనతో పాటు ఆ శ్రమ నుంచి. కాబట్టి ఈ రోజున శృంగధార అగ్రహారం ప్రజలకు దేవుడు తన సువార్తను ప్రకటించాడు. దేవుడు తన సువార్తను ప్రకటించాడు. భూమికి అంతముంది, ఈ శృంగధార అగ్రహానికి అంతముంది, ప్రపంచ ప్రజలకు అంతముంది. అంతమందికి ముందే ఈ ప్రజలందరూ రక్షించబడాలని ఇంటింటికి మమ్మల్ని అందరినీ పంపించాడు. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. మూడో ప్రపంచ యుద్ధం తదనంతరం నా యేసుక్రీస్తు వారి భూమి మీదకి రానయ్యన్నాడు. ఆ రోజున ఏ ఒక్కడు నశించిపోకూడదని ఈ రోజే ప్రభు ఆ రాజ్య సత్య సువార్తను, మంచి వార్తను నీకు ప్రకటింపచేశాడు. నమ్మి మారు మనసు పొందుతావా? నమ్మి మారు మనసు పొందకపోతే ఏమవుతుందంటే భయంకరమైన నరకం ఉందండి. యేసు ప్రభు నేను నమ్మనని అంటాం, నిజమే, నమ్మొద్దు. నమ్మకపోతే నీకు వచ్చే నష్టం ఒకసారి చూడు ఎలాగుంటుందో. ఒకసారి చూడు నాయన, ఒకసారి ఇట్లా యేసుక్రీస్తు నేను నమ్మునానంటే నీకు నష్టం ఉంది. అప్పుడెప్పుడు అంటారు కదా, మీరందరూ ఒకటైపోయి నా మీద తిరుగుబాటు చేస్తున్నారా? ఆకాశమా, భూమి, నేను పిల్లలు పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద. ఇప్పుడు ఎందుకు భూకంపాలు, ఎందుకు కరువులు, ఎందుకు సునామీలు, ఎందుకు వరదలు, ఎందుకు తుఫాన్లు, ఎందుకు అకాల మరణాలు? ఎందుకో తెలుసా? మనుషులను, పిల్లలను పెంచి దేవుడి పెద్ద చేసి వారిని పోషించి వారికి ఆహారమునిచ్చి, నీరునిచ్చి, వస్త్రమునిచ్చి, పాపక్షమాపణిచ్చి, రక్షణిచ్చి, వారికి ఆదరణ ఇచ్చి, శాంతినిచ్చి, సమాధానాన్నిచ్చి, ఆనందాన్నిచ్చి, వారు అనుకున్న కోరికలు నెరవేరుస్తుంటే ఇవన్నీ అనుభవించి ఎవడి మీద తిరుగుబడుతున్నాడు తెలుసా? ఇవన్నీ ఇచ్చిన నజరేయుడైన యేసుకు విరోధంగా ఈ మనుషుడు తిరుగుబాటు చేస్తున్నాడా? ఎంత అన్యాయం అంటే ఇది. తిన్న ఇంటికి ఏం చేశాడట? వర్షాలు లెక్క పెట్టాడట. మీకు ఎంత బాధ ఉంటుందండి? మీ ఇంటిలో ఉప్పు తిని, మీ ఇంటిలో కారం తిని, మీ పెద్ద మీద పడుకొని, మీ ఇల్లునంత అనుభవించి ఎవడైనా మీకు విరోధంగా మాట్లాడితే, మీకు విరోధంగా ఏదైనా కార్యం తలపెడితే మీరు ఎంత బాధపడతారో. మరి దేవుడికి బాధ ఉండదా? దేవుడి కోపమే, దేవుడి బాధే ఈ భూకంపాల, ఈ సునామీలో, ఈ కార్చిచ్చులో. వీడిని దేవుడు దీవిస్తే అమెరికా వాడిని, ఆ కాలిపోయిన గవర్నర్ అంటారు కదా, దేవుడు లేడురా, యేసు దేవుడు లేడురా, మనమే దేవునిమి. మరి చిన్న నిప్పంటించాడు అంతే కాలిపోయిన. ఎంత అమెరికా గంటల్లో, అమెరికా అగ్రి అంటే చాలామంది అంటారు, మరి అమెరికాలో క్రైస్తవులే కదండి. వాడి క్రైస్తవుడే కానీ వాడు దీవించబడిన తర్వాత మధ్య తప్పి వాడే తిరిగి దేవుడు లేడనే గర్భాతులైపోయాడా? దేవుడు ఎంత శిక్షేశాడండి? చిన్న కార్చి చేసి కాలిపోయిన తనడు, నువ్వు తెలివైనడు కదా, నాకంటే గొప్పడు కదా, నువ్వు బలవంతుడు కదా, 1000 కోట్లు నీకు ఉన్నాయి కదా, నువ్వు దేవతల్లో ఒకరిని ఫీల్ అవుతున్నావు కదా, నీ మంటను ఆరుపుకొని వదిలేసాడండి. ఇప్పటికీ ఆరుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా నుంచి ఫైర్ ఇంజిన్లు వస్తున్నాయి, కెనడా నుంచి ఫైర్ ఇంజిన్లు వస్తున్నాయి, అమెరికా నుంచి రేపో మాపో మన ఇంజిన్ కూడా అక్కడికి వెళ్ళలేమో ఆర్పనాకే. చిన్న నిప్పు పెట్టాడా? ఎంత నిప్పు? కరోనా అనేది చిన్న, అది ఎంతటది, ఎంతటా? మరి దానికి ఎందుకు భయపడిపోయావు? అది దేవుడు పంపించింది. 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. ఆయన ఓపిక ఎక్కువ. 10 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు కదా. నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమ మనకు లోకువాడు. చెప్పండి, తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి, చెప్పండి, తల్లిదండ్రుల ప్రేమ. అలాగే దేవుడి ప్రేమ ఈరోజు ప్రపంచానికి లోకం అయిపోయింది. అందుకు ఆకాశం ఆలకించు, భూమి సౌవేగము. అప్పుడు భూమి అంటుందంట, ఏం దేవుడా నువ్వు ఎందుకు బాధపడాలి? ఒక్కసారి నువ్వు ఎలాగంటే మేము బ్రేక్ డాన్స్ చేసామంటే అయిపోయింది కదా. ఆకాశం అంటుందంట, ఎందుకయ్యా బాధపడాలి? ఒక్కసారి మేము అలా కిందకెళ్ళి దిగి వచ్చేస్తాం. ఆకాశం కిందకి దిగి వస్తే ఏమైనా ఉంటుందా? అయ్యారు 100 కేజీల మనిషి అప్పుడే పుట్టిన పిల్లోడి మీద పడితే పిల్లోడు ఉంటాడా? చెప్పండి. భూమి పెద్ద, ఆకాశం పెద్ద. అందుకే యేసుప్రభు గురించి ఒక పాట ఉంది. ఆకాశమాకాశముల్ అందుపైనున్న ఆకాశముల్, ఆకాశమాకాశముల్ అందుపైనున్న ఆకాశం పైన ఆ యేసుప్రభు నివాసం చేస్తున్నాడా? బైబిల్ చెప్తుంది
అంచె దినాల్లో ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. అంచె దినాల్లో మీరు పంపించిన శాటిలైట్లు నేలను కూలిపోతాయి. సూర్యుడు ఎర్రగా మారిపోతాడు, చంద్రుడు నలుపుగా, సూర్యుడు నల్లగా మారిపోతాడు, చంద్రుడు ఎర్రగా మారిపోతాడు. ఇప్పటికే ఖగోళ శాస్త్రాలు చెప్తున్నాడు కదా, సూర్యుడు చుట్టూ ఏమేర్పడ్డా బ్లాక్ హోల్స్. బైబిల్ అప్పుడే చెప్పింది. ఈ రాత్రికాల సమయంలో అంతం సమీపంగా ఉంది. 2025 నుంచి అంతం ప్రారంభమవుతుంది. 2035, 55 లోపు ప్రపంచానికి అంతం ఉందని బైబిల్ చెబుతుంది. ప్రపంచంలో సైంటిస్టులు చెప్తున్నారు. మన భారతదేశంలో ఎన్ని భూకంపాలు ఉన్నాయట? 50, 2040, 35 లోపు జరుగుతాయట. మన సైంటిస్టులు హెచ్చరించారు. సునామీ ఉంది, విశాఖపట్నం హెచ్చరికలు జరిగాయి. అండమాన్ నికోబార్ దీవులో అగ్నిశిలలు ఎగిసి పడుతున్నాయట. 3 రాష్ట్రాలు 3 పట్టణాలు కనబడబట. అది కనుక తీవ్రం గాలిస్తే అది 2035 లోపు ఎప్పుడైనా అది ఎగిరి పడొచ్చట, బలంగానట. మొన్నే అది బయటకు వచ్చిందట. అందుకని ఈరోజు ఇండియా హీట్ అయిపోతుంది. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి, హిమాలయాలు కరిగిపోతున్నాయి. ఇదంతా దేవుడు ఉగ్రత. ఎందుకు దేవుడు ఉగ్రత పాస్టర్ గారు అంటే, ఈ మనుషులు గురించి చూడండి. 20 గ్రంథం ఒకసారి బైబిల్ తెరుద్దాం. 20 గ్రంథం. ఎందుకు పాస్టర్ గారు మనుషుల మీద దేవుడికి ఎంత ఉగ్రత అని మీరు అడగవచ్చు. దేవుడికి స్తోత్రం. అడగడంలో తప్పలేదు ప్రియులరా. 7వ అధ్యాయం 25 వచనం చదువుతాను. మీ పితరులు ఐగుప్తు దేశం కింద నెల వస్తే నేను అనుదినమును పెందల కడ లేచి ప్రవక్తులైన సేవకులందరూ మీ ఎద్దకు పంపుచూ వచ్చితిని. వారు నా మాట వెనుక ఉన్నారు, చెవియొగ్గుకున్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకుంటున్నారు. వారు తమ పితరుల కంటే, చూడండి ఏమంటున్నారు. ఈ రోజున ప్రతి మనిషి ఏమని తెలిసిన, ఒరే ఆ కాలంలో పిల్లలు ఎవరో చెప్తే మాట్లాడినారు. ఈ కాలంలో పిల్లలు చిత్తకార్తె పిల్లలు అంటున్నారు. ఏ పిల్లలట? ఇంతకుముందు ఎవడైనా ఒక 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే, 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే, ఒక అబ్బాయి మందు తాగుతున్నాడు. ఒరే నాన్న భయం లేదంటే, నువ్వు తాగట్లేదా? ఇది నీ సంపాదన, నేను సంపాదించుకోను, నేను తాగుతాను, నా ఇష్టం, నువ్వెవడం అన్నాడు. ఏమి ఎవరితో చెప్పుకుంటాడు ఈ తండ్రి బాధ? ఈరోజు చూడండి, ఒకసారి మా గురుగునిపేట పక్కన కొరడపూడి ఉంది, ఒక సహోదరకు ఉండదు. ఆమెకు ప్రార్థన, ఇక్కడ మంచి కొల్లి ఎక్కడ దొరుకుతారో చెప్తావా, ఏ తాడు చెడతారు అన్నాడు. అన్న నన్ను అడుగుతున్నాడు, ఇది ఏంటో తెలుసా అన్నాను. అదేదో పుస్తకం నాకెందుకే, ఈ ఊరన్నగా చెప్పయా బాబు, ఏదేమైపోయింది మూట అన్నాడు. అన్నాడు కావాలంటే అడ్రస్ చెప్పిన నీకు కూడా ఏమైనా ఇస్తాను అన్నాడు. అన్నాడు బాబు నాకు ఎలా అలవాట్లేదంటే, ఎవడాడు అసలు నువ్వు మనిషిని అడిగాడు అన్న. కళ్ళు అలవాట్లేదా అంటే, ఎలాంటి మనుషులు కూడా ఈ ఊరిలో అంటే, ఆ ఊర్లో అందరూ తాగుతారేమో లెక్కనే. అది అంటే చూడండి, భయపడలేదు. నన్ను కింద మీద చూశాడు. వీడు ఏమైనా పాయింట్ పోయివా, ఇది మనిషా, గ్రహమా, ఎలియన్సా? ఇప్పుడు ఎలియన్స్ అన్నారు కదా, ఎలియన్స్ ఏంటి తెలుసా? బైబిల్ ఎప్పుడు చెప్పింది, దేవుని దూతల వారు. ఎలియన్స్ అంటే ఎవరండి? అక్కడెక్కడ ఎవరు కనపడతారట? ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాం. ఎలియన్స్ అట భూమి మీద ప్రజలతో త్వరలో యుద్ధం చేయబోతున్నారట. ఆకాశమందున దేవుడు వచ్చే ముందు ఇశ్రాయేలును ఓడిపోతుంటే తన దూతలు పంపించి ప్రపంచంలో అందరితో యుద్ధం చేయిస్తాడు. వాటిని ఈ సైన్స్ చెప్పింది, ఎలియన్స్ పెట్టింది, బైబిల్ చెప్పింది. దేవదూతలు ఉన్నారు, ఆకాశాల్లో ఉన్నారు, భూమికి ఆకాశాన్ని మధ్యన ఉన్నారు. ప్రతి ఆకాశానికి పైన దేవుడు తన దూతలు పంపాడు. అవి రహస్యంగా ఉంటాయి, అప్పుడప్పుడు కనపడుతున్నాయి మనుషులకి. దేవదూతలు, బైబిల్ చెప్పిన దేవదూతలు. సైన్స్ వాళ్ళు పేరు పెట్టి ఏంటట? ఎలియన్స్. వాటికి స్వయం శక్తి ఉంది అంటారు. స్వయం శక్తి ఉంది, దేవుడు వాటికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని దూతలు ఉన్నాయి. వాటితో పోరాడి యుద్ధం చేసి ఇంతవరకు ఏ నరుడు గెలవలేడు, గెలవపోడా. దేవుని స్తోత్రం చెప్తామా? అంటే ఇప్పుడు చూడండి, ప్రపంచం ఏమైపోయింది. పిల్లలు పెంచి పెద్ద చేసే దేవుడా, కానీ వీడు ఎవరికి ఎదురు తన్నుతున్నాడు? ముల్లికోనలకి. తన్నితే ఎవడ దగ్గరుకుంటుంది? దేవుని స్తోత్రం చెప్దామా? 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 ఇప్పుడు ఈ సువార్త ఎందుకో తెలుసా? ప్రపంచానికి ఏముంది బాబు? ఒకసారి ఏమో మొన్న సాక్షి టీవీ ఏం చెప్పింది చూడు. ఎందుకంటే ఒకవేళ మనం చెప్తే బైబిల్ క్రైస్తవులు చెప్పారంటారు. అన్ని న్యూస్ ఛానళ్ళు ఘోషిస్తున్నాయి.
అక్కడ పేపర్ తీసి. హీత్రూ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్పోర్ట్. తూర్పు పశ్చిమ దేశాలను కలిపే కీలకమైన ఈ విమానాశ్రయంలో రోజు కనీసం 1300 విమానాలు టేకాఫ్ ల్యాండ్ అవుతుంటాయి. అలాంటి విమానాశ్రయం కొన్ని గంటల పాటు స్తంభించిపోయింది. విమానాల టేకాఫ్ ల్యాండింగ్ నిలిచిపోయాయి. విమానాల రద్దు వాయిదాలతో ప్రయాణికులు కకావికలమయ్యారు. రోజు తిరక్క ముందే అంతా సర్దుకున్న విమానాల రాకపోకలు సాధారణంగానే సాగుతున్న ఒక చిన్న అగ్ని ప్రమాదం. ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒకనొక ట్రాన్స్ఫార్మర్ లోని 25,000 లీటర్ల కూలింగ్ ఆయిల్ కాస్త మండిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుసు. విద్యుత్ సరఫరాలో వచ్చిన అంతరాయం వల్ల పరిసరాల్లోని ఇల్లు, వ్యాపార కేంద్రాలు, హీత్రూ విమానాశ్రయం చీకట్లో చిక్కుకుపోయాయి. తగినన్ని జనరేటర్లు లేకపోవడంతో అధికారులు విమానాల రాకపోకలను తాత్కాలికంగా విమాన ప్రయాణం కూడా సేఫ్టీ కాదని పెద్ద పెద్ద పడవలు తయారు చేసుకొని ఉన్నాడు. అన్నీ కూడా ఏది సేఫ్టీగా లేదు. హల్లెలూయా. ఎప్పుడు ఏమి సంభవించిన ఎవరికే అని బైబిల్ చెప్పండి. నరుడా, రేపు ఏమి సంభవించిన నీకు తెలియదు. కాబట్టి మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, ఈ రోజే నీ సృష్టికర్త అయినా, నీ కొరకు ప్రాణం పెట్టినా, నీ కొరకు రక్తం సిందించిన, నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన, నిన్ను పుట్టించిన, ఆకాశాన్ని పుట్టించిన, భూమిని పుట్టించిన, సమస్తాన్ని పుట్టించి పెంచి పెద్ద చేసి పోషించి నీ పాపముల కొరకు రక్తం సిందించిన నజరేయుడైన యేసుక్రీస్తు నమ్ముకొని ఆయన పూజించి ఆయన ఆరాధించి నీ పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిని ప్రార్థన చేసుకో. అది దీనికి తేలిన ఫలితార్థం. ఆ అంతమున, ఆ అంచు దినమున ప్రభు మరలా తిరిగి వచ్చును. 3వ ప్రపంచ యుద్ధము తదనంతరం యేసు ప్రభువు లోకానికి వస్తారు. 3వ ప్రపంచ యుద్ధానికి ఎందుకు తొందర పడుతున్నారు అని అంటే, యేసయ్య భూమి మీదకి రావడం దగ్గరైపోయింది. యేసయ్య వచ్చే ముందు ఎన్ని సంభవిస్తాయి, ఇవన్నీ సంభవిస్తాయి. 3వ ప్రపంచ యుద్ధంలో అమెరికా బలహీన పడిపోద్దని బైబిల్ చెప్పింది. అమెరికా బలహీన పడిపోతే ఇజ్రాయెల్ మీదకి దేశాలన్నీ కూడా యుద్ధానికి వెళ్తాయి. ఇజ్రాయెల్ ఓడిపోతున్న సమయంలో ఆ రారాజు వస్తాడా, దూతలతో వస్తాడు. అప్పుడు తన ప్రజలు రక్షించుకొని మధ్య కాశములకి నజరేయుడైన యేసు తీసుకుపోవడానికి వస్తాడా. అందుకని వారిని గురించి తెస్సలోనిక పత్రికలో ఒక మాట చెప్పాడు. అది చెప్పి నేను ముగించుతాను. ప్రార్థన పూర్వకంగా ముగించుకోవచ్చు. తెస్సలోనిక రాసిన పత్రిక, తెస్సలోనిక రాసిన మొదటి చదవండి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2వ పత్రిక మొదటి అధ్యాయం, తెస్సలోనిక రాసిన పత్రిక 2వ పత్రిక మొదటి అధ్యాయంలో చక్కని మాట ఏముందో తెలుసా? నీ విశ్వాసం 5వ వచనం ముందు క్రైస్తవులకు చెప్తున్నాడు. నీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది, అందులో ప్రతి వాడును ఎదుటివాని ఎలా చూపు ప్రేమ అని చెప్పుతూ, అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించిన శ్రమల్లోను మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో ఎందు అతిశయపడుచున్నాం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తం మీరిట్లు ఓర్చుకున్న దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమై చూసినది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల ప్రత్యక్షమై దేవుని నరిగిన వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరిచిన వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వస్తున్నాడంటే, క్రైస్తవ సంఘమా, నువ్వు దేవుడి కొరకు నిందలు, అవమానాలు, శ్రమలు పడుతున్నావా? ఒక దినాన ప్రభు నీకు వస్తున్నాడు. ఈరోజు శ్రమ పొందుతున్న నీవు ఆ రోజున ఆనందిస్తావు. ఈరోజు ఎవరైతే క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ బిడ్డల్ని, దేవుడి మందిరాన్ని, సువార్తని ఆటంకపరుస్తూ బాధ పెడుతున్నారో ఈరోజు విషయం వాడితే తాత్కాలికంగా, కానీ నా యేసు ప్రభు వచ్చినప్పుడు భయంకరమైన తీర్పు వరకు తీరుస్తాడా. ఆ రోజు తీర్పు నుండి ఎంతటి వాడైనా తప్పించుకోలేడు. అందుకో పాట ఉంది, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ ఆ రోజు రాకముందే ఈ రోజే ఈ సువార్తను ప్రకటించమని మా యేసు ప్రభు మాకు చెప్పాడు, మనకి చెప్పాడు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఎవరైనా వినకపోని వెళ్ళి ప్రేమతో సువార్తను ప్రకటించండి, మంచి మాటలు చెప్పండి. వారు తెలియకే పాపం వారు వద్దంటున్నారు, కానీ దీని గురించి తెలిస్తే ఎందుకు వద్దంటారు చెప్పండి.
ఎందుకు వద్దంటారు? తెలియకే పాపం. హల్లెలూయా. ఈ సువార్తను ప్రకటించకపోతే మనకి శ్రమ. ఏ శ్రమ? భూ సంబంధమైన శ్రమ కాదు. ఆ రోజు తీర్పు దినాన నువ్వు నరకంలో పోతావు. ఆ శ్రమ నుంచి తప్పించబడడానికి మనం సువార్త ప్రకటించాలి. ఈ సువార్తను వినిన వాడు మనతో పాటు ఆ శ్రమ నుంచి. కాబట్టి ఈ రోజున శృంగధార అగ్రహారం ప్రజలకు దేవుడు తన సువార్తను ప్రకటించాడు. దేవుడు తన సువార్తను ప్రకటించాడు. భూమికి అంతముంది, ఈ శృంగధార అగ్రహానికి అంతముంది, ప్రపంచ ప్రజలకు అంతముంది. అంతమందికి ముందే ఈ ప్రజలందరూ రక్షించబడాలని ఇంటింటికి మమ్మల్ని అందరినీ పంపించాడు. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. మూడో ప్రపంచ యుద్ధం తదనంతరం యేసుక్రీస్తు వారు భూమి మీదకి రానయ్యన్నాడు. ఆ రోజున ఏ ఒక్కడు నశించిపోకూడదని ఈ రోజే ప్రభు ఆ రాజ్య సత్య సువార్తను, మంచి వార్తను నీకు ప్రకటింపచేశాడు. నమ్మి మారు మనసు పొందుతావా? నమ్మి మారు మనసు పొందకపోతే ఏమవుతుందంటే భయంకరమైన నరకం ఉందండి. యేసు ప్రభు నేను నమ్మనని అంటావు, నిజమే, నమ్మొద్దు. నమ్మకపోతే నీకు వచ్చే నష్టం ఒకసారి చూడు ఎలాగుంటుందో. ఒకసారి చూడు నాయన, ఒకసారి ఇట్లా యేసుక్రీస్తు నేను నమ్మును అని అంటే నీకు నష్టం ఉంది. ఒక చిన్న పాకేసాం, మంచి పాకే, గోలు కట్టాం, చక్కగా అవుతుంది. హల్లెలూయా. ఈ లోపల ఒకడు గొనుపొంది వచ్చి రోజు దాన్ని పొడిచేస్తాను అన్నాడు. దేన్ని? పాకని కాదు, జీవమగల యేసుక్రీస్తు మందిరాన్ని. వాడి దృష్టిలో పాక అనుకున్నాడు, కానీ ఆ పాక ఎవరిది? యేసు జీవమగల నజరేయుడైన యేసుక్రీస్తు మందిరం. మా రక్షణాందం ఇక్కడ లేడు, కానీ ఏమన్నాడంటే, అయ్యగారు నేను ప్రార్థన చేయనండి, పాకతో పాటు కూడా నన్ను పొడిచేస్తున్నాడు. పాకతో పాటు నన్ను పొడిచేస్తున్నాడు. ప్రార్థన చేస్తాడు, మీరు చేసుకోండి, నేను మౌనంగా ఉంటాను. ఒరే నువ్వు ప్రార్థన చేస్తుంటే పాకతో పాటు నిన్ను పొడిచేస్తున్నాడట. ఒకసారి బాధ వేసింది. అది ఇప్పటికీ ఆ యొక్క సంఘటన గుర్తు. ఇక మధ్యలో పేయితేనే వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ ప్రార్థన పెట్టింది, ఒక కృతజ్ఞత ప్రార్థన. అదే మనసులో ఉండి వేదన పడి ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ఇక్కడ వాక్యం ఏం చెప్పాలని యెషయా గ్రంథంలో మాట ఉంది, మీకు తీయవసలేదు. తృణమాత్రులకు నరుడికి నీవేళ భయపడతావా? సందర్భం కృతజ్ఞత అయితే ఆ వాక్యం తీసుకొని మైకుని గట్టిగా చెప్పాను. నువ్వు మనుషునికి ఎందుకు భయపడతావు? భయపడుకో, దేవునికి తోడేయలేడని ఆ వాక్యం చెప్పాను. తెల్లవారికి వాడు మంచం ఎక్కాడు. దేవుడు వారం సమయం ఇచ్చాడు. జ్వరం కింద వచ్చింది, ముదిరిపోయింది. 1 నెల, 2 నెలలు, 3 నెలలు మంచం మీద ఉన్నాడు. వాడు అప్పటికీ వాడు తప్పుని తెలుసుకోలేదు. 3 నెలల తర్వాత పరదేశులమో ఆ పాట పొడుచుకున్నాం. కానీ ఎందుకో తెలుసా? పెద్ద మందిరం కట్టడానికి పాకం తీసాం కానీ ఆ పాకని ఏది పనులు దేనికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి రాత్రికాల సమయంలో నీ హృదయములో, నీ మనసులో, నీ తలపుల్లో, నీ ఉద్దేశములో యేసుక్రీస్తుకి విరోధంగా ఏది ఉంచుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అన్న రక్షణాందం ప్రార్థన చేస్తావా? అయ్యగారు చేస్తానండి అన్నాడు. హల్లెలూయా. దేవునికి విరోధముగా ఈరోజున ప్రపంచంలో అనేక మతముల వారు, అనేక మంది మనుషులు క్రీస్తుకు విరోధముగా జీవిస్తున్నారు. అందుకే ఏమొస్తుందట ఒకసారి చూద్దాం బాబు. కాదు, భూ ప్రపంచానికి, ఈ ప్రపంచానికి ఏం ప్రారంభమైందంట? యుగ అంతం అంటే ప్రపంచానికి, ఒక దేశానికి కాదు, ఇంకా ప్రపంచానికి అంతం. ఇంకొందరు ఇలా యుగాంతం చుట్టూ జరిగే చర్చ అంతా ఇంత కాదు. క్యాలెండర్ మారిన ప్రతిసారి ఈ డిస్కషన్ మరింత స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. 2025 కూడా ఇలాంటి చర్చ జరిగింది. ఈ ఏడాది యుగాంతానికి నాంది పడుతుందంటూ 100 ఏళ్ల కిందటే బంగాబాబా, నాస్ట్రడామస్ లాంటి వాళ్ళు చెప్పారని కథనాలు ఉన్నాయి. అలాంటి యుగాంతం భయాలను రెట్టింపు చేసేలా అన్నట్లు భూమి లోపల జరుగుతున్న పరిణామాలపై కొత్త రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఇది కొత్త చర్చకు కారణం అవుతోంది. భూమి లోపల పొరలు నెమ్మదించాయని, ఇది భూమి మీద జీవరాశిని ప్రభావితం చేస్తుందంటూ రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. భూ అంతర్భాగాలను క్రస్ట్, మాంటల్, కోర్ అనే 3 యుగ అంటే భూమంతా, ఒక భారతదేశమని కాదు, అమెరికాని కాదు, ప్రపంచం
10 టీవీ ఒక 3 days కిందట ఒక న్యూస్ తీసుకొచ్చింది. బైబిల్ ఎప్పుడో చెప్పింది, ఆస్ట్రోడామస్ మరెవరు కాదు. భూమి సృష్టి ఆరంభంలోనే ఈ భూమికి అంతము కలుగుతుందని, అంతము ఏ సమయంలో కలుగుతుందో, ఎందువల్ల కలుగుతుందో, ఆ అంతములో ఎటువంటి ప్రళయములు జరుగుతాయో బైబిల్ ఎప్పుడో చెప్పింది. బైబిల్ సత్యం. అందుకని ప్రపంచవ్యాప్తంగా బైబిల్ బ్యాన్ చేయాలనుకున్నారు. ఎందుకంటే బైబిల్ సత్యాన్ని ప్రకటిస్తుంది, సత్యాన్ని బోధిస్తుంది, సత్యాన్ని వివరిస్తుంది. గాంధీ గారు చెప్పారు సత్యమేమే. అందుకని బైబిల్ ఎవరు బ్యాన్ చేయాలనుకున్నా దీన్ని బ్యాన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే బైబిల్ ఇది వారికి ఏరు తగ్గిపోయింది. బైబిల్ బ్యాన్ చేద్దాం. బైబిల్ సత్యం. ఈ సత్యం అందరికీ కావాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం ఏముందో, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, అంతమి వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వ్యాధులకు. అంటే భూమికి యుగాంతం ఉంది. యుగాంతానికి ముందు అక్కడక్కడ చూడండి, జనం మీదకి జనం. ఈరోజు ఇంతకు ముందు పాకిస్తాన్కి ఇండియా శత్రువు అనుకున్నాం, కాదు. ఇప్పుడు పాకిస్తాన్ శత్రుగా మారింది. ఇప్పుడు బలూచ్ అనే ఒక తీవ్రవాద సంస్థ పాకిస్తాన్ దేశాన్ని 2గా విభాగించాలని వారికి వారు యుద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాకి హల్లెలూయా. ఈరోజు అమెరికాయే. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. అక్కడక్కడ ఏం కలుగుతాట? ఇప్పుడు ఏం కలుగుతాట? 2025 నుంచి అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి. మన ఇండియాలో కూడా చెన్నై భూకంపానికి సిద్ధంగా ఉంది, అమరావతి భూకంపానికి సిద్ధంగా ఉంది, బెంగళూరు భూకంపానికి సిద్ధంగా ఉంది, గుజరాత్ భూకంపానికి సిద్ధంగా ఉంది, విశాఖపట్నం సునామీకి సిద్ధంగా ఉంది. కావాలని రాసి పెట్టుకోండి. ఇది నేను చెప్పింది కాదు, మన ఐఐటి ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు. భారతదేశంలో 2030 లోపు 50 భూకంపాలు సంభవిస్తాయని ఐఐటి నిపుణులు చెప్పారు. అందుకు అమరావతి కూడా అక్కడ కట్టకుండా మంచిది అని అన్నారు. వాళ్ళ ఎన్ని భూకంపాలట? 50 భూకంపాలు 2030 లోపు సంభవిస్తాయట. అంటే 2030కి ఎన్ని సంవత్సరాలు ఉంది దూరం? మనకి చిన్న జాండం దూరం ఉంది. అది మన ఎవరు చెప్పలేదు, మన ఐఐటి నిపుణులు చెప్పుకొచ్చారు. భారతదేశ భూగోళాన్ని అంతా కూడా వారు పరిశీలిస్తున్నారు. అందులో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. కలకత్తా నుంచి ఇటు జమ్మూ కాశ్మీర్ వరకు, కన్యాకుమారి నుంచి ఇలా అన్ని రాష్ట్రాల్లో 50 భయంకరమైన భూకంపాలు ఉన్నాయట. 5 సునామీలు ఉన్నాయట. ఒక 3 days బ్యాక్ అన్ని నిమిషాలు వచ్చింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భయంకరమైన అగ్ని శిలలు భూమిలోంచి బయటకు వస్తున్నాయట. 2035 లోపు అది ఎప్పుడైనా రావచ్చదా? అది వస్తే ముంబై మునిగిపోద్దట, ఢిల్లీ మునిగిపోద్దట, మరొక చెన్నై, విశాఖపట్నం కూడా ముప్పు ఉందట. 2035 లోపు అది ఎగిసి పడొచ్చట. సైంటిస్టులు చెప్పారు మన ఇండియాలో. అండమాన్ నికోబార్ దీవుల్లో టెస్టులు చేస్తారు ఇప్పుడు. అది మనుషులు అది కనుక బయటకు వస్తే ఆపత్తరము ఎవరికి కాదట. బైబిల్ ఎప్పుడు చెప్పింది. అందుకనే యేసు ప్రభు నమ్మండి అనే సువార్త ప్రకటిస్తున్నాం. ఎందుకు నమ్మండి అంటే ఇవన్నీ సంభవించవని కాదు, సంభవిస్తాయి. సంభవించినప్పుడు నీ ఆత్మను రక్షించుకొని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు. ఆ రాకడ తెలుగులో నువ్వు ఎత్తబడతావు. నాశనం కలగక ముందే, నువ్వు మరణించక ముందే నువ్వు రక్షించబడితే, నీ ఆత్మను దేవుడికి అప్పగించుకుంటే, యేసు రక్తములో నువ్వు శుద్ధి చేసుకొని దేవుడి వాక్యం చేత నువ్వు శుద్ధి అయితే, యేసు ప్రభు నమ్ముకుంటే నీ ఆత్మకి నీకే మేలు. నేను మాట్లాడతాను, నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే నాకు వచ్చే లాభం ఏంటి? ఈ రాత్రి నేను ఇక్కడ వాక్యం చెప్తే నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నాకు ఒక చర్చ లేదే, నాకు వ్యాపారం లేదే, నాకు ఒక సంస్థ లేదే. కానీ నీ ఆత్మను కూర్చున్న లెక్క నేను అప్పగించవలసి ఉంది. ఏ రాజు పాస్టర్ గారు,
నువ్వు నమ్ముకున్నావు, నీ ఆత్మను రక్షించుకున్నావు. మరి మరొక ఆత్మను రక్షించడానికి నువ్వేమైనా వాడికి కొన్ని విషయాలు చెప్పావా? వాడికి అర్థం కాలేదు కదా అని నన్ను అడుగుతాడని ఆ లెక్కలో నేను తప్పించుకోడానికి నీకు చెప్తున్నాను ఈ రాత్రి మరొకసారి. ఎందుకు యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నావంటే మతాన్ని గురించి ప్రకటించడానికి కాదు, కానీ ప్రియ దేవుని సంగమా, నీ ఆత్మను రక్షించుకునే సువార్త యేసుక్రీస్తు రక్షణ సువార్త. నీ జీవితాన్ని నువ్వు రక్షించుకునే సువార్త యేసుక్రీస్తు రక్షణ సువార్త. నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, నీ ఆత్మను రక్షించుకుంటావు, నీ బ్రతుకుని కాపాడుకుంటావు ఆ నాశన దినము నుండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ సునామీలు, అక్కడక్కడ కార్చిచ్చులు, అక్కడక్కడ కరువులు. ఈ రోజున ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది కరుగుతున్నారు తెలుసా? 200 కోట్ల మంది. అందులో కొన్ని దేశాలు ఎందుకు కరుగుతున్నాయని బయట తీస్తే ఆ దేశంలో జోదం ఎక్కువట, ఆ దేశంలో లాటరీ ఎక్కువట. జాతీయ లాటరీ అంటే వాళ్ళు కష్టపడి పని చేసుకొని వస్తారట, వాళ్ళు లాటరీకి మీద పెట్టుబడి పెడతారట. అంటే లాటరీ మీద పెట్టుబడి పెట్టి పని చేయడానికి వెళ్ళరట. లాటరీ తగిలితే నేను కోటీశ్వరుని అయిపోతాను కదా అని. ఎవరు వ్యవసాయం చేయరట, ఎవరు కష్టపడరట. అందుకే ఆ దేశంలో 100 మందికి 87 మంది కరువుతాలు ముట్టిస్తారట. ఈరోజు చూడండి, సోమరితనం, సూతం, గంజాయి, త్రాగుడు, పని పాటి లేకుండా తిరగడం. ఈరోజు చూడండి, ప్రతి ఇంటిలో ఉన్న యవనస్తులు ఎక్కువ శాతం మంది పని పాటు లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. భూమి ఉంటుంది, వాడు కష్టపడ్డు, తల్లిదండ్రుల మాట విండు, వెళ్ళి ఎక్కడైనా కంపెనీలో పనిచేయని కష్టపడ్డు. వాడి అలా కూర్చుంటే నెలకి 20,000 పడిపోవాలి. అందులో వీడి పోని పేరుకు ఉండాలి, చక్కగా బండికి ఉండాలి, ఈఎంఐలకు ఉండాలి. అంతే. కొట్టుకున్న భార్య ఎలా పోయినా పర్లేదు, కన్నా తల్లిదండ్రులు ఎలా పోయినా పర్లేదు. చక్కగా ప్రభుత్వం 4,000 పెన్షన్ తల్లిదండ్రులకు ఇస్తాయి కదా, కానీ కొట్టుకున్న భార్యకి ఎవడిస్తాడా? జాగ్రత్త. ఎందుకు కరువులో? దేవుడి మాటకు లోబడకపోవడం, దేవుడి మాట వెనకపోవడం. అందుకని ఎవడని మిమ్మల్ని మోసపుచ్చనివ్వకండి. అందుకు దేవుడు ఉగ్రత రానయ్యింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయములో, యెషయా గ్రంథం ఒక చక్కని మాట యెషయా ప్రవక్త రాస్తూ ఉంటాడు. దేవుని యొక్క మాటను మనకి ప్రకటిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. 25వ వచనం, 26వ వచనం. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనముల మీద శాపబడిన బాహువు ఇదే, సైన్యములకు అధిపతిగా యెహోవా దాన్ని నియమించున్నాడు. రద్దుపరచగలవాడు ఎవడు? బాహువు చేసిన వాడు ఆయనే, దాన్ని తిప్పగలవాడు ఆయన. ఏమైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎవడు ఆపలేడు, ఎవడు ఆపలేడు. విశాఖపట్నంలో సునామీ వచ్చింది. అప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్నాం. తెల్లవారితే ఆదివారం ఆరాధనకి సిద్ధపడుతున్నాం. పైన మీద రేగిల్ సెట్ ఉంది. జస్ట్ ఎంత కాదు, ఒక 3 hours ఉంది. ఎంత? 3 hours జస్ట్ ముందు ఒక అరగంట ఉంది, తన గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ వచ్చింది. విశాఖపట్నాన్ని ఇప్పటికీ సునామీ అనే పేరుని మర్చిపోలేకపోతున్నాం. ఆయన ఎవడైనా సరే ఆయన శాసనాన్ని ఎవడు రద్దుపరచలేడు. ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఎవడు ఆపలేడు. మీకు చాలాసార్లు చెబుతూ వస్తాను, ఈ రాత్రి చెప్తున్నాను. కొంతమంది తెలియదు కాబట్టి అమెరికాలో కాలిఫోర్నియా ఎందుకు కాలిపోయింది తెలుసా? కాలిఫోర్నియాలో ప్రజలు ప్రపంచంలోనే మేము జ్ఞానవంతులమి, తెలివైన వారిమి, మేము దేవతల కంటే దేవుల కంటే గొప్పవారు మీరు ఎర్రవీగిపోయారు. అందులో మినిమం ఇల్లు కొనుక్కోవాలంటే వాడికి మినిమం ఇయర్లీ ఎంత రావాలో తెలుసా? 100 కోట్ల ఆదాయం ఉంటేనే కానీ వాడికి ఇల్లు అమ్మరు. అక్కడ 100 కోట్ల ఆదాయం ఉండాలి మినిమం. ఎంతో రికమెండేషన్ మీద పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటే వాడికి ఇస్తారు. వీడు మనోడే పర్లేదు, మంచి శాలరీ ఉందంటే వాడికి తలసరి ఆదాయం 10 కోట్లు అంత ఉంటే ఇస్తారు జాగ్రత్తగానండి. అయితే చివరికి వాళ్ళు ఏమన్నా తెలుసా? దేవుడు అనేవాడు లేడు, మనమే దేవుడని ప్రకటించుకున్నారా? జాగ్రత్త. దేవుడు నీకు తండ్రి ఉన్నాడని నమ్మితే దేవుడు కూడా ఉన్నాడా? తండ్రి ఉన్నాడని నమ్మితే దేవుడు ఉన్నాడా? తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. నేను ఒక మాట అంటాను, సూర్యుడు ఒక్కడా ఇద్దరా? చంద్రుడు ఒక్కరా ఇద్దరా? భూమి ఒకటా రెండా? హల్లెలూయా. ఒక చంద్రుడు సుమారుగా 300 దేశానికి ఏమిస్తున్నాడు? వెలుగునిస్తున్నాడు. ఒక సూర్యుడు 300 దేశానికి ఏమిస్తున్నాడు?
వెలుగునిస్తున్నాడు. జాగ్రత్తగానండి. మరి సూర్యచంద్రుని పుట్టించింది ఎవరు? ఆది కాండం. మీరు తెలుసులేదు, ఎవరైనా సరే బైబిల్ తెచ్చుకోండి, లేదా నేను బైబిల్ ప్రేగిస్తాను. ఆది కాండం అంటే బైబిల్లో మొదటి పుస్తకం, మొదటి అధ్యాయం. ఒక్క పేజీ చదివితే ఈ సృష్టిని ఎవరు సృష్టించాడో అందరికీ అర్థమైపోతుంది. దీనికి డిబేట్ పెట్టవలసిన లేదు, ఎవడు దీనికి 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రయోగం చేయవలసిన లేదు. ఒక్క 300 రూపాయలు బైబిల్ కొనుక్కోగలిగితే నేను ఉచితంగా ఇస్తాను. ఈ బైబిల్లో ఆది కాండం అనే పుస్తకం ఉంటుంది. అంటే బైబిల్లో మొదటి పేజీ, మొదటి అధ్యాయం, మొదటి పేపర్ను చదవగలిగితే ఈ సృష్టిని అంతా ఎవరు సృష్టించారు నీకు ఒక మాట చెప్తాను. వారానికి ఎన్ని రోజులు? నెలకి ఎన్ని రోజులు? రోజుకి ఎన్ని గంటలు? ఈ నియమించింది ఎవరు? దేవుడు. 6 రోజులు సృష్టిని సృష్టించాడు. గమనించండి, 5 రోజులు సృష్టిని సృష్టించాడు, 6వ రోజున మానవుని సృష్టించాడు, 7వ రోజున మనుషునికి విశ్రాంతినిచ్చి 7వ రోజున ప్రజలారా మీరు నన్ను ఆరాధన చేయండి అన్నాడు. అందుకని క్యాలెండర్లో వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? మరి ప్రపంచంలో ఎవడైనా 7 రోజులు మార్చొచ్చు కదా, చెప్పరా? మరి నియమించింది ఎవరు? దేవుడు. ఎవరు? యేసు దేవుడు. రోజుకి ఎన్ని గంటలు? పగలు 12 గంటలు. ఈ పగలు 12 గంటలకి సూర్యుని, రాత్రి 12 గంటలకి చంద్రుడే. 24 గంటలు. వారానికి 7 రోజులు, నెలకి 30 రోజులు, సంవత్సరానికి 12 నెలలు, 365 రోజులు నియమిస్తే ఒక సంవత్సరం అయింది. దీన్ని నియమించిన వాడు ఎవడో తెలుసా? ఈ బైబిల్ గ్రంథకర్త. ప్రపంచాన్ని నిర్మించిన వాడు, ప్రపంచాన్ని పాలిస్తున్నవాడు, ప్రపంచాన్ని పోషిస్తున్నవాడు, ప్రపంచాన్ని కాపాడుతున్నవాడు, ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నవాడు, ప్రపంచాన్ని దీవిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు మంచి ఇల్లు కట్టుకోవచ్చు, 100 కోట్ల ఇల్లు కట్టుకోవచ్చు. భూమి అయింది. ఆయన భూమిని ఒకసారి నువ్వు బ్రేక్ డౌన్ చేయాలి అనుకోండి, నీ 100 కోట్ల ఇల్లు ఎక్కడికి వెళ్ళిపోద్ది? కింద పోద్ది, కిందకు పోద్ది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు బ్రేక్ డౌన్స్ అంటే, నాకు బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటాను? దేవుడితో. ఇంకెవరితోని? స్నేహితులతో, నా ఆవిడతో, పిల్లలతో. మరి దేవుడి బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటాడు తెలుసా? యెషయా గ్రంథం. దేవుడికి బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటాడు చూడండి. మొదటి అధ్యాయం చదవండి పాస్టర్ గారు, మీకే బాగా అర్థమవుతుంది. మొదటి గ్రంథము యెషయా గ్రంథం, మొదటి అధ్యాయము 2వ వచనం ఏముంది? యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరితోనంట? ఆకాశం. ఏంటండి, నువ్వు ఆకాశంతో మాట్లాడితే ఆలకిస్తుందా? భూతో మాట్లాడితే ఆకిస్తుందా? కానీ నేను అంటాను, దేవుడు ఎవరితోనైనా ఎప్పుడైనా దేనితోనైనా మాట్లాడగలిగిన శక్తి దేవుడికి ఒకరికి ఉంది. నేను మాట అంట, ఎవరు మాట విన్నాడు? దేవుడి మాట. ఈ సౌలు మత పిచ్చాడు, ఎవడు మాట వినోడు కాదు. ఎవడు మాట అన్నాడు? దేవుడి మాట వినకపోతే ఏం చేయాలా? కళ్ళు లేని కబోదిని అని తిరగలాడే. ఎంత బలవంతుడైన గుడ్డోడు అయిపోతే చిన్న సీమ కూడా వచ్చి ఆ నెక్కిరించి డ్యాన్స్ చేస్తాడు. ఎంత బలవంతుడైనా గుడ్డోడు అయిపోతే జాగ్రత్తగానండి. అందుకని సంసోన్ని కాలు తీయలేదు, జాగ్రత్తగానండి. చెయ్యిలు తీయలేదు, జాగ్రత్తగా లాజిక్ ఆలోచన చేస్తే. నడుము తీయలేదు, ఏం పోల్చారు? ఎంత బలవంతుడు కానీ గుడ్డోడు అయిపోతే సీమ కూడా వచ్చి ఆడి ముందు డ్యాన్స్ చేస్తాడు. నన్ను ఏం చేస్తా చేయని. హల్లెలూయా. సంశయం తెలుగు ఎందుకు పట్టుకున్నారా? కళ్ళు తీసేశారు ముందు. ఇప్పుడు సౌలు కనుక ఆ టైంలో దేవుడి కనుక మారు మనసు పొందకపోతే, దేవుడికి లోబడిపోతే, ఇటు గుట్టాడైపోయి ఏమంటాడు? కళ్ళు లేని. ఒక మాట చూడండి, చెవిటోడు పర్లేదండి, మోగోడు పర్లేదండి, కాలు చేతి లేకపోతే పర్లేదండి, గుడ్డివాడిగా పుట్టినవాడు ఎంత బాధపడతాడు తెలుసా? ఎంత బాధపడతాడు తెలుసునా? ఆ బాధ వాడికే తెలుస్తుంది.